హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1,00,000 రూపీస్ ఉండి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఏ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెక్టార్ వైజ్ ఏ విధంగా మన క్యాపిటల్ని డివైడ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. నేను స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళను, అంటే ఈ స్టాక్ ఈ లెవెల్ దగ్గర బై చేయండి అలా కాకుండా సో ఓవరాల్గా మనం 1,00,000ని తీసుకెళ్ళి ఏ విధంగా మనం సెక్టార్ డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఆ సెక్టార్లో మనం కొంచెం ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను అనమాట. సో ఏదైతే నేను ఒక ఇమేజ్ చూపిస్తానో ఆ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తానో, మీకు ఒకవేళ టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏదైతే నేను క్రియేట్ చేసిన ఇమేజ్ ఉందో అది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీరు ఏదైతే యూట్యూబ్ వీడియో ఉందో దాన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరు ఓవర్ వ్యూగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే జస్ట్ ఓకే 1,00,000 క్రియేట్ చేసుకున్నప్పుడు మన పోర్ట్ఫోలియోని ఏ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి అనే విధంగా మనకి ఈ వీడియో అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, ఆ ఇమేజ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 1,00,000 పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇంకా లైక్ అనేది చేయండి. సో చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే కనుక మన ఛానల్ చాలా బాగా గ్రో అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 1,00,000 పోర్ట్ఫోలియో చూద్దాం ఫ్రెండ్స్. ఆ 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో చూసే ముందు నేను ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. సో ఈరోజు మార్కెట్ మనం ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మొన్న మార్నింగ్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మార్కెట్ సూపర్ బుల్లిష్ మోడ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉందన్నమాట. సో ఆ టైంలో నేను 35,200 కాల్ ఆప్షన్ బై చేశాను. ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయ్యి మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. కొంచెం వెయిట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో నేను మళ్ళీ కూడా సెకండ్ పొజిషన్ తీసుకున్నాను, పుట్ ఆప్షన్ కూడా బై చేశాను అనమాట. ఓవరాల్గా 9,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ 2 కాల్స్ ఉన్నాయి, ఈ 2 కాల్స్ కూడా నేను ప్రీమియం గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు జనరల్గా స్టాక్ మార్కెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనేది మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఒక 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఈ 1,00,000 రూపీస్ పోర్ట్ఫోలియో నేను సెక్టార్ డైవర్సిఫికేషన్ అనేది చేశాను అనమాట. కొన్ని డిఫరెంట్ సెక్టార్స్లో మనం డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు కూడా మంచిదనమాట. సో ఇక్కడ నేను ఒక 5 to 6 సెక్టార్స్లో మనం ఒక 20,000 చొప్పున ఇన్వెస్ట్ అనేది చేస్తాం. సో మీరు ఇక్కడ ఒక్కొక్క సెక్టారు 2 సెక్టార్స్ ఉండొచ్చు, దాంట్లో ఏదో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేటగిరీ కనుక చూస్తే కనుక దీంట్లో 2 సెక్టార్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి ఫార్మా సెక్టర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట. సో ఒకవేళ మీకు ఫార్మా సెక్టర్ కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది అనుకుంటే కనుక మీరు ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్మా సెక్టర్ స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, లూపిన్ కానివ్వండి, సో వాటిలో ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. మంచి కంపెనీస్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. లేదు మీరు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో వెళ్దాం అనుకుంటే డాబర్ కానీ హిందుస్థాన్ యూనిలివర్ తీసుకోవచ్చు. లేదా రీటైల్ సెక్టర్లోకి వెళ్దాం అనుకుంటే కనుక సో రీటైల్ స్టోర్స్ వాటిలోకి వెళ్దాం అనుకుంటే కనుక డీమార్ట్లో అయినా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి 2 సెక్టార్స్. దీంట్లో మనం ఒక సెక్టార్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 20,000 మన ఏదైతే 1,00,000 రూపీస్ ఉందో 1,00,000 రూపీస్ ఉందో ఒక 20,000 ఏదైనా మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ డాబర్లో కానీ హిందుస్థాన్ యూనిలివర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక 20,000. లేదు అనుకుంటే కనుక ఫార్మా స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, లేకపోతే మనం ఇంకా వేరే అదర్ ఫార్మా స్టాక్స్ ఉన్నాయి కదా మంచివి, సో వాటిలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్రెండ్స్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకొన్ని ఉంటాయి కదా, బజాజ్ ఫైనాన్స్, వాటిలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్లో టాప్ బ్యాంక్స్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేదా ఐసిఐసి బ్యాంక్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో 20,000లో ఒక 10,000 ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఐసిఐసి బ్యాంక్లో ఒక 10,000 ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, సో లేకపోతే బజాజ్ ఫైనాన్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 10,000 తీసుకెళ్ళి ఒక బజాజ్ ఫైనాన్స్ ఒక 2 షేర్స్ లేదా ఒక 1 షేర్ అలా తీసుకొని మనం హోల్డ్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్కి. అలాగే థర్డ్ కేటగిరీ వచ్చేసరికి
ఐటీ అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ స్టాక్స్ అనమాట. సో ఐటీ వచ్చేసరికి టీసీఎస్లో అయినా సరే, ఇన్ఫోసిస్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, సో దట్ మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఒకవేళ మార్కెట్ కొంత కరెక్షన్ వచ్చినా సరే ఈ స్టాక్స్ డ్రాస్టిక్గా ఫాలో అవ్వనమాట. అయితే 10%, 15-20% కరెక్ట్ అయ్యి మళ్ళీ కూడా రికవరీ అవుతాయి. సో ఐటీ సెక్టర్లో టీసీఎస్లో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ లైక్ ఇన్ఫోహిడ్జ్ కానీ, సిడిఎస్ఎల్లో కానీ ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఇంకో 20,000 రూపీస్ తీసుకువెళ్ళి ఆటో కానీ లేదా ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆటో సెక్టర్ లైక్ మారుతి సుజుకి కానీ, ఏషియర్ మోటార్స్ కానీ మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. నాకు ఎక్కువ క్యాపిటల్ అవుతుంది అనుకుంటే మీరు ఏషియర్ మోటార్స్ తీసుకోవచ్చు. మారుతి సుజుకి చాలా హై వాల్యూస్లో ట్రేడ్ అవుతుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఏషియర్ మోటార్స్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఎలక్ట్రానిక్ కంపెనీస్ లైక్ వోల్టాస్ కానివ్వండి, హ్యావెల్స్లో అయినా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఒక 10,000 దీంట్లో ఒక 10,000 ఈ 2 స్టాక్స్లో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఒక 10,000 ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఒక 10,000 తీసుకెళ్ళి ఏషియర్ మోటార్స్లో అలా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని అదర్ సెక్టర్స్ కాంబినేషన్లో ఇంకో 20,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక 20,000 తీసుకెళ్ళి పెయింట్ సెక్టర్ తీసుకుంటే ఏషియన్ పెయింట్స్ లేదా బర్గర్ పెయింట్స్ తీసుకోవచ్చు. లేదు ఎయిర్టెల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా పిడిలైట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పిడిలైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అనమాట. లేదా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం 1 lakh అనేది ఒక డైవర్సిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంత డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఒక 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అనొచ్చు. బట్ ఇలా డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో సెక్టర్ మార్కెట్లో ఆటో సెక్టర్ యొక్క క్రాష్ వచ్చింది అనుకోండి, సెక్టర్ క్రాష్ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక లాస్ట్ 5 years నుంచి ఆటో సెక్టర్ అంత మంచి రిటర్న్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా ఈ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్లో ఉండి మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసాం, బట్ అదర్ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల మన పోర్ట్ఫోలియో పాజిటివ్గానే ఉంటుందన్నమాట. ఏదైతే రిటర్న్స్ అనేవి మంచి రిటర్న్స్ వస్తాయి, ఇది కొంత నెగిటివ్ ఉన్న రిమైనింగ్ అన్ని స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. అలా కాకుండా మీరు 1 lakh తీసుకెళ్ళి ఒక స్టాక్లోనో లేదా 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఆ సెక్టార్ కనుక కింద పడిపోతే కనుక హ్యూజ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందువల్ల కొంత డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 1 lakh రూపీస్ చెప్పుకున్నాం. మీ దగ్గర ఒక 10 lakhs ఉన్నా సరే సేమ్ ఈ విధంగా మరి డివైడ్ అనేది చేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకొని, సో ఆ పర్టికులర్ స్టాక్లో కొంత క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మరి డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం 1 lakh రూపీస్ తీసుకెళ్ళి ఒక్కొక్క సెక్టార్లో ఒక 20,000 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అవుతుంది. అంతేకాకుండా లాంగ్ రన్లో మనకి అవి మంచి రిటర్న్స్ ఇస్తే కనుక, సో మార్కెట్ కొంత రేజ్ అయ్యి మంచి రిటర్న్స్ వస్తే కనుక సో అన్నీ కూడా మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాయన్నమాట. సో ఇది ఒక 1 lakh రూపీస్ పోర్ట్ఫోలియో ఓవర్ వ్యూ ఫ్రెండ్స్. నేను పర్టికులర్గా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లా. మన దగ్గర ఒక 1 lakh ఉంటే ఏ విధంగా మనం డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.